అందరికీ ఈరోజు మెత్తళ్ళు టమాటా వంకాయ కర్రీ చేసుకుందాము. దానికోసము ముందుగా వేడి నీళ్ళు తీసుకుందాము, కొంచెం గోరువెచ్చటి వాటర్. అందులో మెత్తళ్ళు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మేము ఒక గుప్పడి తీసుకున్నాం మెత్తళ్ళు. తర్వాత ఇవి ఒక 1/2 kg వంకాయలు ఉంటాయండి, వాటిని కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాము. ఇవి ఒక చిన్న సైజు టమాటాలు ఒక 4-5, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇవి మెత్తలు వేసేద్దాం. ఇదిగోండి, నెత్తళ్ళు ఇలాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకుందామండి. అప్పుడే కొంచెం ముక్క తొందరగా మెత్తబడుతుంది. ఇదిగోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాము. మనం పులుసు పోసుకోవాలి కదా. ఇదిగోండి, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం, ఒక 1/2 స్పూన్. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గనిద్దామండి. ఇదిగోండి, మగ్గింది కదా. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా వేసుకోండి. రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి. ఇప్పుడు ఈ పులుసు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఇదిగోండి, పులుసు బాగా ఉడికిపోయింది. చూడండి, బాగా చిక్కబడింది. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి. ఫ్లేవర్ బాగుంటుంది ఈ కర్రీలోకి లాస్ట్లో వేస్తే. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. అంతేనండి, రెడీ అయిపోయింది మెత్తళ్ళు వంకాయ టమాటా కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.